హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ పేపర్స్లో వచ్చినటువంటి ఎంసెట్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. అయితే ఈ రోజు వీడియోలో కూడా మరొక ఇంపార్టెంట్ ఎంసెట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం మాక్ టెస్ట్లు, మెటీరియల్స్, సబ్జెక్ట్స్ అన్ని అప్లోడ్ చేసాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా అప్లోడ్ చేసాం. ఫర్ మచ్ బెటర్ ప్రిపరేషన్, ఆల్ ఆఫ్ యూ మస్ట్ షుడ్ బి విజిట్ మై వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, ఇది 2024లో ఇచ్చిన షిఫ్ట్ 1 పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్. A particle of mass m is projected with a velocity u making on angle of 30 degrees. మరి ఈ సెంటెన్స్ చూడగానే ఒక స్మాల్ కాన్సెప్ట్ గుర్తు రావాలి కదా మనందరికీ. దట్ ఈస్ ప్రొజెక్టైల్ మోషన్. సో 30 degrees యాంగిల్తో ఒక స్టోన్ కానీ ఒక బాల్ కానీ ప్రొజెక్ట్ చేసినప్పుడు అది ఖచ్చితంగా ఏం చేస్తుంది? సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. సో ద పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ పెరాబోలా. సో మనం అట్లా విసిరేసిన వస్తువు ఎప్పుడు కూడా పతన వస్తువు యొక్క పథం పరావలయం, తెలుగు మీడియం చెప్పాలి అంటే పరావలయం షేప్లో వెళ్తుంది. So next ఉంది, the magnitude of angular momentum of the projectile about the point of projection. సో ఒక ఆబ్జెక్ట్ ని ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? పెరాబోలా షేప్ లో ఖచ్చితంగా వెళ్తుందని చెప్పుకున్నాం కదా. సో ఇలా పెరాబోలా షేప్ లో వెళ్తుంది. సో దీన్ని మీరు ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది? సర్క్యులర్ మోషన్ లో ఒక సర్కిల్ రూపంలో తిరుగుతూ ఉంటుంది. సో ఆ పార్టికల్ అనేది మాక్సిమం హైట్ కి చేరుకున్నప్పుడు యాంగులర్ మూమెంటం ఎంత అని అడిగారు. సో మనం మాక్సిమం హైట్ దగ్గర యాంగులర్ మూమెంటం ఫైండ్ అవుట్ చేయాలంటే బేసికల్ గా ఒక ఫార్ములా వాడతాం. అదేంటంటే L = mvr. సో L = mvr. సో v అంటే వెలాసిటీ, r అంటే రేడియస్. సో మాక్సిమం హైట్ కి చేరుకున్నప్పుడు వెలాసిటీ ఏమవుతుంది? సో ఈ కాన్సెప్ట్ గుర్తుంటే ఈ ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. సో మాక్సిమం హైట్ కి చేరుకున్నప్పుడు ఇక్కడ వెలాసిటీ u cos θ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉంటుంది? u cos θ. ఓకే, ఈ ఫార్ములాలో మనం v ప్లేస్ లో u cos θ తీసుకుంటాం. మరి r ప్లేస్ లో ఏం తీసుకోవాలి? ఇక్కడ మనం ఒక సర్కిల్ ని ఊహించుకున్నాం కదా. ఇక్కడ రేడియస్ హైట్ కదా, ఇదే అవుతుంది రేడియస్. సో r ఏమవుతుంది? రేడియస్ ప్లేస్ లో రాస్తాం, h రాస్తాం. సో L = mvr. ఈ ఫార్ములాలో మనకు m తెలీదు, అంటే కొంత మాస్ అన్నాడు కానీ ఇంత మాస్ ఇన్ని కేజీలు అని ఇవ్వలేదు కదా. సో m తెలీదు. సో L = m అలా వేసేస్తాం. m ఇంటూ సో v దగ్గర రాసేస్తాం, u cos θ రాస్తాం. u అంటే 30 degrees యాంగిల్ కదా. సో cos 30 degrees. సో h అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం u² sin² 30/2g. సో ఇక్కడ u ఇంటూ u² ఏమవుతుంది? u³ అవుతుంది. సో m ఇంటూ u³ ఇంటూ cos 30 అంటే √3/2 ఇంటూ sin² 30 అంటే ఇక్కడ 1/4/2g. √3/16 ఇంటూ mu³/g. సో mu³/g. ఇది ఫైనల్ ఆన్సర్. మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.